సిలువ ధ్యాన దినములు మొదటి దినం భస్మ బుధవారం. అట్లాగే మరి సమయం చాలా విలువైనది. మనం 8:30 గంటల మనం ముగించుకోవాలన్నమాట. అందుని బట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాగణులను సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ యొక్క రాత్రి గల సమయంలో జరిగింపబడుతున్న ఈ యొక్క సిలువ ధ్యాన ఉపవాస ప్రార్థనలను జ్ఞాపకం చేసుకునొచ్చు. ప్రారంభం వరకు తోడుగా నుండి రెండో రాకడ మరి ఆంధ్రకాల వరకు నీ కృపతో నింపొచ్చు. శాంతి సమాధానం కల్పించండి. కల్వరిగిరి కొండపై 3 మేకుల మధ్య బ్రాలాడుతూ మీరు కాల్చిన ప్రశస్తమైన అమూల్యమైన రక్తదానం గురించి ధ్యానిస్తున్నాం. సిలువ శ్రమలను గురించి ధ్యానిస్తున్నాం. ప్రభాను దినముని సన్నిధి చేయడం ద్వారా సంఘము ఆత్మీయ అభివృద్ధి కలిగినట్లు, సిగరించినట్లు, పుష్పించినట్లు, ఫలించినట్లు, ఆత్మీయ ఫలాలు కలిగినట్లు నీ కృపతో నింపమని ప్రతి ఒక్కరిని దీవించి రాని వారిని హృదయం చేసి తోడుకు రమ్మని ఈ ఒక్క రాత్రి గల సమయంలో జరిగిపడుతున్న ఈ ఒక్క ప్రార్థన కూడాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన నీ కుమారులు నీ కుమార్తెలను రాని వారిని ప్రేరేపణ కల్పించి తోడుకు రమ్మని ప్రతి ఒక్కరికి వాక్యమైనటువంటి లేఖన జ్ఞానం కలిగించమని ఆత్మీయ సంబంధమైన కృపావరుల జ్ఞానం కలిగించమని ఆధ్యాత్మికత ఎదుగుదల వారికి నేర్పించమని యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకునిచున్నా పరమ తండ్రి, ఆమేన్. మరణాత వందనాలండి. కొంచెం నేరంగా వాక్యం మనం బైబిల్ గ్రంథం చదువుకుందాం. ఆ విధంగానే మరి పరమగీతములకు వచ్చినాడు మనం చదువుకుందాం. పరమగీతము 3వ అధ్యాయము చదువుకుందాం. రాత్రి వేళ 10 నేను నా ప్రియుని వెతికి నన్ను అతడు కనబడిపోయి ఉండారు. ఎప్పుడే తెచ్చదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులను రాజు వీధులను తిరుగుదును. నా ప్రాణ ప్రియుని వెతుకుదునని నేను అనుకుంటుని, నేను వెతికినను అతను కనబడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణ ప్రియుని చూచిద్రా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడదు. వదిలిపెట్టక నేను అతనిని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చింది. నన్ను కనిన దాని అరలోనికి తోడుకొని వచ్చింది. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొనుటకు ప్రేమకు ఇష్టముకు వరకు మీరు లేపకయు కలతపరచుకి ఉండుడని నేను మిమ్మల్ని బ్రతమాలుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, పరమగీతములో సొలొమోను రచించిన పరమగీతము దేవునికి సంగమునకు మధ్య ఉండేటువంటి ప్రేమ రాగాలు తెలియపరుస్తూ ఉంది. అనేకమైన వర్ణములుగా క్రీస్తుని ప్రేమను సంఘము మధ్య సొలొమోను గమనించాడు. ఒక సొలొమోనుని ఆమె ఒక సౌతి తల్లి కుమార్తె అయినప్పటికీ కూడా మరి ఆమె చేస్తున్న శ్రమ ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధులైన వారికి, భౌతిక సంబంధమైన వారికి, బహిరంగ సంఘానికి, ఆత్మీయ సంఘానికి మధ్య ఉండేటువంటి తేడాలను ఇక్కడ బైబిల్ మనం వర్ణిస్తూ ఉందన్నమాట. మనం ధ్యానించాలి. అందుచేత విశ్వాసములో క్రీస్తు ప్రేమ కొరకు పోటీ పడాలి. ఏం పడాలి? క్రీస్తు ప్రేమను కలిగి ఉండడానికి, క్రీస్తు ప్రేమను ఎరిగి ఉండడానికి మనం పోటీ పడేవారుగా నిలబడగలగాలన్నమాట.
ఇక్కడ రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణ ప్రియుడిని వెతికితిని, వెతికినను అతడు కనబడక ఉండెను. గమనించండి, పరుండి ఉండి నా ప్రాణ ప్రియుడిని వెతికితిని, పరుండి ఉండి నేను వెతికినను నా ప్రాణ ప్రియుడు నాకు కనబడలేదు. అందుచేత ఇక్కడ మనం గ్రహించవలసింది, క్రీస్తుని వెతికే విషయములో ఏ విషయములో ఏ విధంగా మనం క్రీస్తుని వెతుకుతున్నా గమనించగలగాలి. ఎందుకంటే నిద్రా వ్యవస్థలో ఉన్నామా, మేలుగా ఉన్నామా, ఆ విధంగానే ఆధ్యాత్మిక స్థితిలో మనము సిగిరించే వారిగా ఉన్నారన్నమాట. సహవాసం ప్రేమ కెరడాలు వంటిది. సహవాసములో ఉండేటువంటి మాధుర్యం, సంఘములో ఉండేటువంటి ఆనందం. ఎందుకంటే ఆనందాన్ని ఏ విధంగా మనం పొందుకోవాలి? స్వేచ్ఛ, ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ సంఘములో ఉంది. అట్లాగే లోకము బయట, సంఘము బయట ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ లేదు. కానీ సంఘములో ఏముందంటే ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ ఉందన్నమాట. అందుచేత ఇక్కడ మనం ఎవరిని వెతకాలి అని అంటే దేవుని వెతకాలన్నమాట. అందుచేత ఇక్కడ కామలి మారు అనేటువంటి మాట వినబడుతుంది. వాళ్ళు ఎదురుపడినా నా ప్రియుని నేను చూడలేకపోయాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన నాకు కనిపించాడు అనే మాట వివరణ కలుగుతుంది అన్నమాట. గమనించండి, యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద అవతరించినప్పుడు, మరి ఒక కన్యక గర్భాన్ని అవతరించినప్పుడు, ఆయన డెలివరీ అవుతున్న సందర్భంలో చూస్తే ఆయన సత్రములో ఆయన జన్మకు చోట్లేదు. పశువుల తొట్టె అనేటువంటి ప్రదేశంలో రచ్చబండ జరిగేటువంటి, గొర్రెల ప్రారంభం జరిగేటువంటి ప్రదేశాలు, పశువుల అమ్మకాలు జరిగేటువంటి సంత మార్కెట్, చెట్ల కింద పశువుల పాటలతో ఉండేటువంటి ప్రాంతాలు, అటువంటి ప్రదేశాల్లో ఆయనకి చోటు ఉందన్నమాట. గమనించండి, మానవులు ధనవంతులు ఎవరు ఆయన చూడటం లేకపోయారు. కనుక ఆయనను వెతికేటువంటి స్వభావం ఎవరికి ఇచ్చాడు అని అంటే, సంఘమును వెతికే స్వభావం సేవకునికి ఇచ్చాడు. సేవకుని వెతికే స్వభావం సంఘానికి ఇచ్చాడు. వీళ్ళందరూ కలిగి ఎవరిని వెతకాలి అని అంటే దేవుడిని వెతకాలి. ఆధ్యాత్మికత, ఆత్మీయత సంబంధముతో ప్రధానం చేయబడిన వారిని మనం గమనించాలి. క్రీస్తు రాకడ వరకు సిద్ధపడి, క్రీస్తు ఒక లోక కళ్యాణం వరకు సిద్ధపడిన, ప్రధానం చేయబడిన వారుగా మనం ముందుకు సాగుతూ ఉండాలన్నమాట. ప్రధానం చేయబడిన వివాహానికి సిద్ధపడిన సంఘముగా, కన్యకగా ఉండాలన్నమాట. అందుచేత క్రీస్తుని కోరి మన క్రీస్తుని ఏ విధంగా వెతకాలి, ఏ కోణంలో ఆయన ఉంటాడు అన్నమాట. చాలా సందర్భాల్లో యేసు ప్రభువు ఏమంటున్నాడు, ఇద్దరు ముగ్గురు మధ్య నేనున్నాను, నా పేరును మీరు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిగి ప్రార్థిస్తారో అక్కడ నేనున్నాను అంటే ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే, పెద్ద పెద్ద గోపురాలు, ఇటువంటి మందిరాలు, మందిరం మీద మందిరాలు, గోపురాలు కట్టిన కాడుగా ఉండేది ఆయన సహవాసములో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? సహవాసములో ఉన్నాడు. సంఘ సేవకుని సహవాసములో ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించేటువంటి స్థలాలు. నువ్వు 1000 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, అక్కడ సహవాసం ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి? సహవాసాన్ని వెతకాలన్నమాట. స్వస్థతలు వెతకడం కాదు. స్వస్థతల వల్ల, అనేకమైన అద్భుతాల వల్ల అనేకమైన సంఘాల నిర్మాణం జరుగుతాయి. స్వస్థత ఉంది, స్వస్థత లేదనేటువంటి మిషనరీలు అనేకమంది ఉన్నాయి ప్రపంచంలో. స్వస్థత లేదనడానికి లేదు, స్వస్థత ఉంది కాబట్టి సంఘాలు అయ్యాయి. కానీ మనం రక్షింపబడిన తర్వాత దేని వెతకాలంటే స్వస్థతని కాదు, సహవాసాన్ని వెతకాలి. సహవాసాన్ని పెడితే కలిగి ఉంటాము. వ్యవసాయం జరుగుతుంది, భూమిని దున్ని అక్కడ ఉండేటువంటి ముళ్ళ తుప్పలు వేరి, రాళ్ళు వేరితే అక్కడ మొక్క నాటడానికి అనుకూలంగా ఉంటుంది. భూమిని తడిపితే మొక్క వేయడానికి అనుకూలంగా ఉంటుంది. మొక్క నాటితే దానికి మొక్కకు కావలసిన శ్రద్ధ ఏమిటంటే నీరు, ఎరువు, దానికి భద్రత అవసరం అన్నమాట. యేసు ప్రభువు ఒక మాట పేతురుని అడుగుతున్నాడు, ఓ యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
యోహాను కుమారుడైన షిమోను అని అడుగుతున్నాడు. ఒక బెస్తవారి కుమారుడువైన, అంటే ఒక చేపలు పట్టువాని కుమారుడువైన నీవు ఒక చేపలు పట్టువాని వారి తండ్రి ఏం పని చేస్తాడు? అతని కుటుంబ వ్యవస్థ ఏంటి? ఎందులో నుంచి వచ్చాడు షిమోను పేతురు అనేటువంటి వ్యక్తిని నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నావు. ఒక సేవకుడిని దేవుడేమడుగుతున్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నువ్వేం చేయాలంటే నా సంఘాన్ని మేపాలి, నా సంఘాన్ని కాయాలన్నమాట. సంఘాన్ని కాయాలి. ఎవరి నుండి కాయాలి అని అంటే దేవుని శక్తుల నుండి కాయాలి. ఈనాడు అనేకమైన దుర్బాధలు లోకంలో విపరీతంగా ఒకరి మీద ఒకళ్ళు ఎగతాళి, దోషణ, అట్లాగే దేవుని ప్రేమకు బదులుగా తగాదాలు జరుగుతున్నాయి సోషల్ మీడియా. అందుకు బట్టి మనం దేవుని పని అయిన స్థితి ఏమిటంటే ప్రేమ సంబంధమైన, ఆత్మ సంబంధమైన దేవుని భద్రత కొరకు పాటుపడేటువంటి పని అయి ఉండాలి. సేవకులు కూడా, సంఘం కూడా ఏమై ఉండాలి అని అంటే గొప్పలు చెప్పేవారుగా కాదు కానీ ఒదిగేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒదిగేవారిగా మనం ఉండాలన్నమాట. చూడండి, చాలా సందర్భాల్లో ఆర్టీసీ బస్సు ఎక్కాలి, ఆర్టీసీ బస్సుని ఫిలప్ అయిపోయి ఉంటుంది, అలాడుతూ ఉంటారు. కానీ మనం మా ఊరు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏదో రకంగా ఒప్పు చేసుకుని చిన్న చోటు చూసుకుని అక్కడ ఒదిగి కూర్చునో బస్సు ఎక్కాలి. అలాగే మనం వెళ్ళే ప్రయాణం ఎక్కడికంటే దేవుని సంబంధమైనది. ఇది ఒకటి రాజ్యం కాదు, ఒక పాస్టర్ గారు కాదు. దేవుని రాజ్యం అంటే ఒక మిషనరీది కాదు, ఒక సంస్థది కాదు, ఒక ప్రత్యేకమైన గార్మెంట్ది కాదు. అది ఎవరిదంటే దేవుడిది. దేవుడు మనకి ఇచ్చాడన్నమాట. ఇది ఇశ్రాయేలులో పూర్తిగా అనుభవించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? వాడు తెలుసుకోలేకపోతున్న సందర్భంలో ప్రజలందరికీ చేరువ చేశారు, ప్రజలందరికీ దగ్గర చేశారు. వాళ్ళను విసర్జింపజేసి గమనించాడు. దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. దేవుడు అంటాడు, ఫరో హృదయాన్ని నేను కట్టిని భరించి నా నామానికి బయట తెచ్చుకుంటాను. నా ఎర్ర సముద్ర మార్గంలో, మృత సముద్ర మార్గంలో నా నామానికి ఘనత తెచ్చుకుంటానని మోసేతో మాట్లాడుతున్నా. నువ్వు చూడకు, ప్రార్థన చేసి నీ కళ్ళతో ఆ సముద్రాన్ని కొట్టి ఇశ్రాయేలు ప్రజలను ముందుకు తీసుకెళ్ళు అని అంటున్నాడు. 20 లక్షల మంది ప్రజలను సముద్రం మధ్యలో నడవాలంటే వాడికి అంత విశాలమైన మార్గం కావాలి. సుమారు వాడికి 10 కిలోమీటర్ల వెడల్పైన కావాలన్నమాట. ఎందుకంటే 20 లక్షల మంది ప్రజలు నడవాలి, ఒకే మార్గంలో నడవాలి. అందుచేత అప్పుడు ఆ సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే నట్టనడి సముద్రానికి వెళ్ళాక ఐగుప్తులు చాలా కాలంగా ఇశ్రాయేలు శత్రులుగా ఉన్నారనమాట. ఐగుప్తు దేశం క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల ముందు కాలంలో అగ్రరాజ్యం అనమాట. అటువంటి అగ్రరాజ్యం ఏమైపోయిందంటే దేవుడు ఎర్ర సముద్ర మార్గంలో వాళ్ళను తొక్కాడు. ఈనాటికి నెగలేదు వాడు. అలాగే వాళ్ళ హృదయాలను కట్టింది మరుస్తారంటున్నాడు. మనలో నామానికి మహిమ తెచ్చుకుంటారంటున్నాడు. ఆ విధంగానే మనలో అనేకుల హృదయాలు కట్టిన మర్చబడడానికి కారణం ఎందుకంటే దేవుని నామానికి ఘనత రావాలి. దేవుడు ఎవరిని పట్టుకుంటాడో, ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిని వాడుకుంటాడో, ఎవరిని సిద్ధం చేస్తున్నాడో పరలోకానికి మనం త్యాగం చేసేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి, సిద్ధపడే వ్యక్తిగా ఉండాలన్నమాట. వధువు సంఘ స్థితిలోనికి రావాలి, సిద్ధపాటు సంఘపు స్థితిలోనికి రావాలి. బహిరంగ సంఘముగా మనం ఉన్నట్లయితే, బహిరంగంగా లోకానికి సోషల్ మీడియాకు కనబరుచుకున్నట్లయితే మన పరలోకాన్ని చేరం కానీ మనం దేవునికి కనబరుచుకునే వారుగా ఉండాలన్నమాట. చూడండి, చాలా సందర్భాల్లో ఒక కూరగాయలు కాసే పాదులు కానీ, మంచి కాయలు కాసే చెట్లు కానీ, ఎందుకంటే కొన్ని చాటున ఎక్కువ కాయలు కాస్తాయి. ఆకులు చాటున ఎక్కువ కాయలు, విలువైనవి, ఎక్కువ పెద్దవి ఉంటాయి అన్నమాట. బహిరంగంగా ఉండేవి అలా ఎదురుగా కనబడుతూ ఉంటాయి. చాటు నుండి విలువైనవి, పెద్దవి, మంచివి ఉంటాయి. అలాగే మనం దేవుని ఆధ్యాత్మికత సంఘముగా మనం చాలా విలువైన వారిగా మనం ఎదుగుపడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనేకమైన రాజులు, మరి ఈ యొక్క నాయక భక్తులు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళడానికి ముందుకొచ్చినప్పుడు దేవుడు కొందరిని దేవుడు కొంతకాలం సౌలుని అభిషేకించి రాజుని చేశాడు. రాజు అయిన తర్వాత సౌలు ఏం చేశాడు అని అంటే కడకి ఆత్మీయ స్థితిలో పడిపోయాడు అనమాట. వివాదాలకు, అవసరం లేని వివాదాలకు వెళ్ళి
పట్టుదలకి వెళ్ళి తనకు తానుగా తన కుటుంబస్తులందరినీ కూడా నాశనం చేసుకున్నారు. అందుచేత మొదట మనం దేవుని సన్నిధి ఆత్మీయంగా ఎదగడం ప్రారంభించాలి. మనం రక్షించుకోవాలి. మన పక్కన ఉన్న వాళ్ళు కూడా రక్షించగలిగేటువంటి వ్యక్తిగా మనం ఉండాలన్నమాట. దావీదు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దావీదు 2 విధవరాలను వివాహం చేసుకున్నాడు. అట్లాగే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. 18 మంది కుమారులను కలిగి ఉన్నాడు. ఆ విధంగానే తాను రక్షించుకోగలిగాడు. మా ఇతరులను కూడా ఇశ్రాయేలును రక్షించగలిగాడు అన్నమాట. ఎన్నో సందర్భాలు, ఎన్నో సమస్యలు అతడు ఎదుర్కొని ఓడిపోకుండా ముందుకు సాగుతూ వెళ్ళాడు అనమాట. శ్రమలలో ముందుకు సాగాడు. అనేకమైన ప్రకారాలు కూల్చుకుంటూ యుద్ధం చేసుకుంటూ ముందుకు సాగాడు. అటువంటి సందర్భంలో మనం కూడా ఒక మంచి పోరాటంలో ఉన్నాం కనుక మన పోరాట లక్ష్యం అవ్వదు అంటే మనుషులు కాదు, కానీ దేవుని శత్రువైన ఆది ఘట సర్పముతో మనం పోరాటం ఉంది, తన సైనికుతో ఉంది. కనుక మనం ఇటువైపు చూడాలి అని అంటే చిన్నగా ప్రభు వైపు చూసి మనం ముందుకి సాగాలి. ఎక్కడేం చెప్పబడుతుందో అంటే 3వ వచనంలో, పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణం విరిగి చూచిద్రాని నేను అడిగింది. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణం రెండు నాకు ఎదురుపడి వదిలిపెట్టక నేను అతనిని పట్టుకొట్టిని. నా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చింది. గమనించండి, ఎవడు మరి క్రీస్తుని పరలోకం నుండి కిందకి తీసుకురాగలను? ఎవడు పాతాళం నుండి క్రీస్తుని కిందకి పైకి తీసుకురాగలడు? గమనించండి, ఎవరిని బట్టి అని అంటే మనం యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే పరము నుండి దేవుని ఆత్మను మన మధ్యకి ఆయన పంపుతాడు అనమాట. తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఇస్తాడు అని వ్రాయబడింది. గమనించండి, మీరు ఎవరైనా ఒక రొట్టెని అడిగితే పామునిస్తాడా? తన తండ్రి తన కుమారుని ప్రేమించేటువంటి తన తండ్రికి రొట్టెకి బదులు రాయినిస్తాడా? చేపకు బదులు పామునిస్తాడా? కానీ మీ పరలోక తండ్రి మీకంటే పరిపూర్ణుడు కనుక మీరు అడిగితే పరిశుద్ధాత్మను సహితమైన మనకి ఇస్తాడు అని చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు అనమాట. అందుచేతనే నేను నా తల్లి ఇంటికి పునరుజ్జీవ వ్యవస్థకి. గమనించారు, సంఘాన్ని ఎవరు కంటున్నారు? సంఘాన్ని ఎవరు పునరుజ్జీవములో గర్భాన్ని ధరించి కంటున్నారు అనేటువంటి మాట. సంఘానికి తల్లి ఎవరు? సంఘానికి తండ్రి ఎవరు? గమనించండి, ఆత్మీయ పునరుజ్జీవం పునరుత్పత్తి కావాలంటే ఒక మనిషి మారు మనసు పొంది బాప్తిసం పొందాలంటే ఒకవైపు దేవుని సహాయం కావాలి, రెండో వైపున సేవకుల సంఘముల ప్రార్థనలు కూడా వారికి అవసరం, ఎంతో అవసరం. ఎవరిని బట్టి అంటే స్నేహాన్ని బట్టి కూడా చాలా మంది ముందుకు వస్తారు. వాళ్ళందరూ వస్తున్నారు, నేను కూడా వస్తాను, నేను కూడా వెళ్తాను, వాళ్ళందరూ వెళ్తున్నారు. ఒరే బాబు నువ్వు కూడా ప్రార్థనకు వెళ్ళరా. ఒక సహవాసం, ఇది ఒక మార్గం, ఇరుకైన మార్గం అయినప్పటికీ కూడా ఇది ఒక కవాటం వంటిది. క్రైస్తవం అంటే కవాటం వంటిది అన్నమాట. చాలా ఇరుకుగా ఉన్నప్పటికీ ఓపికగా ఎక్కుతూ ఉండాలి అన్నమాట. ఓపికగా ఎక్కుతూ ఉండాలి. కవాటము వంటిది. తొక్కిసలాటలో ఇబ్బంది అయినప్పటికీ కూడా ముందుకు సాగుతారు. అందుని బట్టి మనం క్రీస్తుని కూర్చిన సందర్భం ఏంటంటే మనం ఈ ఉపవాస ప్రార్థన ఏం కలిగి ఉండాలంటే సిగరించాలి, ఆత్మీయంగా సిగరించాలి, సహవాసంలో సిగరించాలి. బయట కాదు, ఇంటిలో మన కుటుంబ ప్రాంతంలో సిగరించలేము, మన కుటుంబ ప్రాంతంలో జ్ఞానవంతులు కాలేము. సంఘ ప్రాంతంలోనికి రావాలి, సహవాసంలోనికి రావాలి. సేవకుల మధ్య సంఘం ఎదగాలి, సేవకుల మధ్య సంఘము ఎదుగుతూ ఉండాలి. గమనించండి, యాకోబు తల్లి అయిన రిబకా చెంగు పట్టుకుని యాకోబు దేవుని గుడారంలో ఎదిగాడు అనమాట. కనుక అతనికి ఏం కలిగి ఉన్నాయి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, కృపావరాలన్నీ, వాగ్దానములతో కూడినవన్నీ కూడా అతనికి సిద్ధమయ్యాడు. యాసాము ఎక్కడ ఎదిగాడు అని అంటే అరణ్యముల వేటల్లోనే ఎదిగాడు అనమాట. అంటే వన్య ప్రాణులను చంపుగా, మసాలా వంటకాలలో తినుటలో త్రాగులేదుగా,
కనుక మనం ఎక్కడ ఎదగాలి అంటే దేవుని సన్నిధిలో ఎదగాలి. తినుటలో, త్రాగుటలో, విలాసాల్లో, విందుల్లో కనుక మనం ఎదగటం, దేవుని సహవాసంలో ఎదిగితే ఆత్మీయంగా మనం ఫలిస్తాం. రాకడికి సిద్ధమవుతాం, రాకడికి సిద్ధపడాలి. గమనించండి, మనం ఒక విదేశాలకు వెళ్ళాలంటే ఎంతగా సిద్ధం చేసుకోవాలి. పాస్పోర్ట్లు అయితే విదేశాలకు వెళ్ళగలమా? స్టాంపింగ్ అయితే మనం ఎక్కగలమా? దాని టికెట్లు లేనిదే, విమాన టికెట్లు లేనిదే మన ప్రయాణానికి సిద్ధమైనట్లుగా. గమనించండి, మన ఆత్మీయ జీవితంలో కూడా తలాంతులు ఉన్నాయి. ఇక్కడ తలాంతులు సిద్ధపాటు చేసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఏదో బోర్డు స్కూల్కి వెళ్ళొచ్చినట్టే చర్చికి వెళ్ళి రావడం వల్ల మనం క్రైస్తవులో పరలోకానికి వెళ్ళిపోలేము. అందుచేత ఇక్కడ ఎన్నో మెట్లు ఆధ్యాత్మికత తలాంతులను కలిగి ఉండాలన్నమాట. అనుమతులు ఉండాలి. ఎక్కడి నుండి అనుమతులు వస్తాయి? పరలోకం నుండి వచ్చే అనుమతులు అన్నమాట. పరలోకం నుండి వచ్చే అనుమతులు. నేను ఒక దినాన్న ఒక కళలో ఒక వాయిద్య, ఒకవైపు డ్రమ్ము కొట్టడం, తిరుగులు, చిన్నది తిరుగులు మెడకు ధరించుకున్న తాడుతో, ఒకవైపు హార్మనీ చిన్న క్యాష్ వాయించడం, ఒక భిక్షగాను వలె ఒక వ్యక్తి మా ఇంటికి రావడం జరిగింది కళలో అన్నమాట. నేను పరిగెత్తి వెళ్ళి అతని దగ్గరికి సంతోషపడుతూ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని నిదానించి చూస్తూ అతను చుట్టూ తిరుగుతూ ఉన్నా. నేను ఆ డ్రమ్ముకు విశ్వాసం 25 సంవత్సరాల ముందుగా విశ్వాసంలో అడుగుపెట్టేటప్పుడు డ్రమ్ము కొట్టాలి అనేటువంటి ఆసక్తి నాకు వచ్చింది. హార్మనీ వాయించాలి అనేటువంటి ఆసక్తి నాకు వచ్చింది. ఆ కళ ఎప్పుడైతే వచ్చిందో నాకు రాకపోయినా కొన్ని నెలలు నేర్చుకుని ఏం చేశారంటే నేను కూడా వాయించడం ప్రారంభించాను. దేవుడు అనుమతి, దేవుని వల్ల మనం ఎవరైతే వెతుకుతూ ఉంటామో, ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ ప్రయత్నం జరుగుతారన్నమాట. అసలు ప్రయత్నం చేయకుండానే దేవుడు వచ్చి లేకపోతే ఎవరంటే వెళ్ళేలాగా ఉండదు. ప్రయత్నం చేయాలి, దేవుడు మనకి ఇస్తాడు. ఇల్లు కట్టేవాడు నేను ఇల్లు కడతానని ప్రయత్నం చేయాలి. ఇల్లు కట్టేవాడికి ఏం కావాలి? ఐరన్ కావాలి, ఇసుక కావాలి, సిప్స్ కావాలి, అన్ని సిద్ధం చేసుకుంటే ఏదో ఒక దినాన్న ఆ పని ప్రారంభం జరుగుతుంది. వివాహం చేసేవాడు తన కుటుంబంలో తన కుమార్తె కానీ కుమారుడికి కానీ కావలసిన పెండ్లి సంబంధించిన అన్ని వస్తువులు సిద్ధం చేసుకున్నట్లయితే ఏదో ఒక దినాన పెండ్లి చూపులు ప్రారంభం అయితే దేవుడు కడతాడనమాట. అలాగనే దేవుని సన్నిధిలో సంఘముగా సిద్ధపాటు వరకు మనం ప్రయత్నం చేయాలన్నమాట. మన కుటుంబ వారిని సిద్ధం చేయాలి, మన కుటుంబ వారిని ప్రేరేపించాలి. ఒరే నడువు త్వరగా మందిరానికి అని ప్రోత్సహించాలన్నమాట. నువ్వు ఎత్తేను లేకపోతే మారే, నేను ఎప్పటికీ వెళ్తానని భావంలో ఉండబడ్డాను. ప్రోత్సాహం చేయాలి. అప్పుడు మన ఇంటి వారు కూడా ప్రోత్సాహం పడతారనమాట. ఆ విధంగానే ఇక్కడ నేను ఒక మాట చదువుకున్న బైబిల్లో 3వ అధ్యాయం 1వ రోజు, రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికి నన్ను అతడు కనబడకు ఉండేను. నేను ఇప్పుడే లేచను, పట్టణం వెంబడిపోయి వెతుకుతున్న సొంత వీధులలో రాజ్య వీధులను తిరుగుతును, నా ప్రాణప్రియుని వెతుకుతును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచిద్దరని నేను అడిగింది. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడేమో, వదిలిపెట్టక నేను అతనిని పట్టుకుంటుంది. నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడ్డాడు, వదిలిపెట్టక నేను పట్టుకుంటుంది. దేని గురించే? కొన్ని మర్మాలు, దాచబడిన ధనాన్ని గురించి వివరించబడింది, అమూల్యమైన ముత్యాన్ని గురించి వివరించబడింది. ఎందుకంటే నేను వదిలిపెట్టక, దేవుడు మనకి సమీపంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుడిని మనం విడిచిపెట్టకూడదు అనమాట. విశ్వాసాన్ని విడిచిపెట్టుకోవడం. చాలా సందర్భాల్లో 20 సంవత్సరాలు అయిపోయినా విశ్వాసంలో స్త్రీలు కాని కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు అయితే 2వ సంవత్సరానికి బాప్తిసం పొందడం, సేవకునికి సహకారిగా సంఘముల్లోనూ సేవకుల మధ్య ఎదిగే కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడ మనం పరిచర్య ఎదగాలంటే లోకంలో కాదు, సేవకుల సహవాసములోను, సంఘ సహవాసములోను, దేవుని సువార్త సహవాసంలో ఎదగాలి. ఇది చాలా విలువైనది. లోకమందు మనమట
మన పాదములను ఎంతో సుందరమైనవిగా పరలోకానికి కనబడుతుంది అంట. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అనేటువంటి మాట. అందుచేత ఆధ్యాత్మికత స్థితిలో పడిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని లేపి మనం ఏం చేయాలంటే పునరుద్ధరింపబడడానికి ప్రయత్నం చేయాలి. పునరుజ్జీవ సందర్భంలోకి రావాలన్నమాట. పునరుజ్జీవం జరిగితే ఏం జరుగుతుందంటే సంతానోత్పత్తి అనంటే సంఘములో అంతకేటువంటి స్థితి వస్తుందన్నమాట. అనేకులు సంఘములు అంతకాలి, పునరుజ్జీవం జరగాలి అంటే అనేకమైన ఆత్మలు రక్షింపబడాలి. అనేకులు మన కుటుంబస్తుల్లో ఎవరైనా రక్షింపబడలేకపోయినట్లయితే రక్షింపబడడానికి ప్రయత్నాలు జరుగుతుందన్నమాట. పునరుజ్జీవం అనేటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 4వ వచనంలో, నేను వారిని విడిచి కొంచెం దూరము బాగా గమనించక కావలి వారు నాకు ఎదురుపడ్డారు అని మాట. యేసు ప్రభువు శిష్యులు కూడా కొన్ని సందర్భాల్లో కూడా దగ్గరికి వచ్చి యేసు ప్రభువా నన్ను ముట్టారు, దగ్గరికి వచ్చిన వాడిని కొందరిని కొట్టారు, వాడు కొందరిని తగిరారు. వాడు చిన్నపిల్లల దగ్గరికి రానికపోతే నా దగ్గర రానిప్పుడు వాడిని చిన్నపిల్లల వంటి వారి దేవుని రాజ్యం అని వాళ్ళని మధ్య నిలబెట్టి వాళ్ళ హృదయాన్ని వాళ్ళ ఆలోచనలను ఆయన శిష్యులకు ఆయన చుట్టూ ఉన్న వాడిని బోధించాడు ఆయన. ఎందుకంటే క్రీస్తుని ఇతరులకు చేరువ చేయడానికి, దగ్గర చేయడానికి దేవుడు ఎంతో పాటుపడుతున్నాడు. 22,000 సంవత్సరాల నుండి ఈనాటికి చాలా మందికి చేరువ అవ్వలేదు. ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. ఇంకా సువార్త అందని సేవకులు లేని ప్రాంతాలు, సంఘాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి అన్నమాట. గమనించండి. అందుచేతనే సంఘం ఏం చేయాలి అనేటువంటి సందర్భం. సంఘము కూడా నడుము కట్టుకోవాలి. దేవుని పనికి సంఘము కూడా నడుము కట్టుకోవాలి. సంఘము కూడా కాడిపోయాలన్నమాట. ఏమి కాడి అని అంటే దాతృత్వము అని కాడిపోయాలి. అప్పుడు సేవ సువార్త ముందుకు సాగాలన్నమాట. ఓ భాష గారు, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అయ్యారు మా భాష గారు కారు కొన్నాడండి. ఎంత అనుకున్నారు? 40 లక్షల కారు, సెకండ్ హ్యాండ్ కారు 25 లక్షలు కొన్నాడు. గమనించండి. దాతృత్వాన్ని మనం కుటుంబ వాడికిలోనికి, కుటుంబ అవసరాల్లో పెట్టుకోవడం. ఎక్కడ పెట్టాలి? దానిని సువార్తలో పెట్టుబడి పెట్టాలన్నమాట. సువార్తలో పెట్టుబడి పెట్టాలి. సువార్త కొరకు పని చేయాలి. సువార్త కొరకు వ్యయం అవ్వాలి. సువార్త కొరకు ఏమవ్వాలంటే ఖర్చు అవ్వాలన్నమాట. ఎందుకంటే సువార్త ముందుకు వెళ్తే మరొకరికి ఆ వెలుగు, ఆత్మ సంబంధమైన వెలుగు. యేసు ప్రభువు అంటున్నాడు, నేను ఈ లోకానికి వెలుగును నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు, చీకటిలో నడవక అనే మాట. అందుచేతనే క్రీస్తుని మనం తెలుసుకున్న వెలుగు ఎటువంటిదనంటే పర సంబంధమైన ప్రణాళికలో దేవుడు సువార్త ద్వారా దేవుడు మనకి ఇచ్చిన అవకాశం అన్నమాట. అందుచేత ఈ సువార్తలో ఉండేటువంటి సందర్భాన్ని మరి అందించడం కొరకు, అట్లాగే ఒక సొలొమితి అనేటువంటి ఒక స్త్రీ పరిగెడుతున్నట్లు, రాత్రులు పరిగెడుతున్నట్లు, నిద్రలో పరిగెడుతున్నట్లు, పట్టణంలో పరిగెడుతున్నట్లు, కావలి వారు ఎదురుపడినట్లు చూసిందంటే, కానీ వాళ్ళని విడిచి కొంచెము దూరం వెళ్ళగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, నేను అతను వదలక నా తల్లి ఇంటికి ఎర్రలోనికి నేను తీసుకుని వచ్చా అని మాట. నా తల్లి ఇంటికి నేను తీసుకుని వచ్చా అనేటువంటి సందర్భం. అయితే 5వ వచనములో యెరూషలేము కుమార్తెలారా, ఇరులను బట్టి నేలను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమకు వరకు మీరు లేపకయు కలతపరచిని నేను మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నా. గమనించిన కొన్ని సందర్భాల్లో ప్రార్థనలో, కొన్ని సందర్భాల్లో వాక్యం బోధించేటప్పుడు ఏదైనా డిస్టర్బ్ జరుగుతున్నట్లయితే ఎలా ఉంటుంది? వాక్యం బోధించేటప్పుడు ఒక వ్యక్తి లేచి నిలబడి, అమ్మాయి ప్రార్థన చేయక్కడ బిడ్డా అని అడిగితే ఏమంటా? పక్కన కూర్చున్నవాడు ఇప్పుడు మాట్లాడు, బయటికి వెళ్ళి మాట్లాడు అంటావా లేదా? ప్రార్థన చేసేటప్పుడు సినిమా సీరియల్ వస్తుందమ్మా, వస్తు చూస్తావా, ఇప్పుడు మాట్లాడుకో, వెళ్ళు
గమనించండి, మనం ఎవరిని వైపు మనం పరసంబంధమైన మనం కలిగి ఉండే సందర్భం అది ఎక్కడి నుండి వస్తుంది? వాక్యం బోధించే సందర్భంలో ఆ ప్రభావం ఎక్కడి నుండి వస్తుంది? ప్రార్థన చేసే సందర్భంలో ఆ ప్రభావం ఎక్కడి నుండి వస్తుంది అంటే పరసంబంధమైన పరలోకం నుండి వచ్చేటువంటి స్పర్శ అన్నమాట. భూ సంబంధమైనది కాదన్నమాట. హిమము వలె, ఆ ఒక మంచు వలె ఆ పరిస్థితి వస్తుంది. దాన్ని కలిగి ఉన్న వాడికి దాన్ని అందిస్తాడు. ప్రార్థన అంతమానం ప్రార్థన చేసే గుణం ఎవరికి ఉంటుందంటే పర సంబంధమైన పరిస్థితులు కలిగి ఉన్నవాడే ఎక్కువ ప్రార్థన చేస్తాడు. ఆ ఆత్మను, ఆ పరిస్థితితో దేవుని ఆత్మ మనపై నింపబడుతున్నప్పుడు ఆ ప్రభావం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆ వాక్యములో దేవుని ఆత్మను, ప్రార్థనలో దేవుని ఆత్మను మనం పొందుకునేటువంటి సందర్భాలు ఒక ప్రత్యేకమైన. చిన్నపిల్లలు చూడండి, పాలు తాగుతూ ఉంటారు. 2-3 నెలలు 4-5 నెలల పిల్లవాడు ఏం చేస్తాడంటే తల్లి వడిలో ఉండి పాలు తాగుతూ ఉంటాడు. ఏం చేస్తాడు? ఒకసారి ఇలా చూస్తాడు పక్కకి, మళ్ళీ ఎలా చూసి ఎలా ఉండిపోతాడా, మళ్ళీ ఏం చేస్తాడు? పాలు తాగుతాడు వాడు. ఎందుకంటే వాడు తల్లి పాలు తాగేటువంటి లక్షణం, ఆ సందర్భం, అతని ఆకలి తీరే విధానం ఎలా ఉంటుందో, ఆత్మ సంబంధమైన దప్పిక తీరే సందర్భం, ఆత్మ సంబంధమైన ఆకలి తీరే సందర్భం అట్లాగే దేవునితో స్నేహములో ఉంటుందన్నమాట. అది దేవుని స్నేహములో ఇముడు ఉంటుంది కనుక అది ఎవరిది అని అంటే దేవునిది, అది మానవుడిది కాదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేది కాదు, కొట్ల మీద దొరికేది కాదు. అందుచేత చాలా మంది ధైర్యం అయిపోయిన వాళ్ళు, 5 కన్యకలకు ధైర్యం లేదు, దివిటీలు వెలిగించడానికి, దివిటీలు చక్కపరచడానికి ధైర్యం లేదు, నూనె లేదు. వాళ్ళని అడుగుతున్నారు, మీరు కొంచెం మాకు పోయిండనంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, మీకు మాకు చాలు. ఇది గమనించండి, నీ మీద ఉండే అభిషేకం నీతో సహవాసం చేసేటప్పుడు ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది, కానీ రాకడి సందర్భంలో నీ మీద ఉండే అభిషేకం మరొకటి పంచడానికి కుదిరేది కాదు. అందుచేత నీవు దేవుని సన్నిధిలో ఉండగానే ప్రాధాన్యపడాలి. దేవుని సన్నిధిలో, దేవుని సమీపంగా ఈ సహవాస దినాలు మనకు అనుకూలంగా మార్చిన కాలంలోనే సహవాసంలో మనకు ఎదగాలన్నమాట. ఆధ్యాత్మికత, ఆత్మీయతను దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండేటువంటి మంచి గడివి. సహవాసం అంటే ఏంటంటే ఆధ్యాత్మికత సహవాసంలోకి వెళ్ళాలి. ఈ సహవాస సమయం చాలా విలువైనది. అందుచేతనే దేవుడు కూడా మాట చెప్పాడు, ఈ వాక్యం దాకా వేరేటువంటి వక్రీకించి బోధన చేసేవాడికి 3-4 తరాలు శిక్ష వాడి మీద కూడా నేను పెడతానన్నాడు ప్రభువా. అందుని బట్టి ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలో కూడా ఇది కూడా ఉంటుందన్నమాట. అందుచేత మనం ఏ సంబంధమైన వాక్య లేఖనాన్ని, ఏ సంబంధమైన సహవాసాన్ని కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైన స్నేహాన్ని, ఆత్మ సంబంధమైన వాగ్దాన సంబంధమైన సహవాసాన్ని కలిగి ఉండాలన్నమాట. దేవుడు మనకి ఇచ్చిన దానిని మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఏం పట్టుకోవాలి? సువార్త స్నేహాన్ని, సహవాసాన్ని పట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపక కలతపరచుక నుండుడని నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. లేపక కలతపరచక నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేవుని సహవాసం ఎటువంటిదంటే గమనించండి, ఇది పాత నిబంధన సంబంధమైన సహవాసం కాదు, ఇది ఖురాన్ సంబంధమైన సహవాసం కాదు. ఖురాన్ లో కూడా మరి ఆగరు తన కుమారుడు తీసుకుని, ఇస్మాయిల్ తీసుకుని, అట్లాగే అబ్రహాముతో ప్రయాణం చేసిన దినాలు, సంవత్సరాలు బట్టి వాళ్ళ ఖురాన్ని ఆ స్థితిలోనే వాడు ముందుకు ఎదిగారు అన్నమాట. పాత నిబంధనలో మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ 10 ఆజ్ఞలను వారు పాటించి ఆ బలులు, దహన బలులు, ఆ సమాజ మందిరాలు, సబ్బాతు దినాన్ని వాళ్ళు కొనసాగించారు. ఆ సమాసంలోనే వాళ్ళు ఎదిగారు అన్నమాట. మార్పు రాలేదు, ఒక ఆరాధనలో మార్పేమి రాలేదు. క్రైస్తవం అనేటువంటిది సిగురు వంటిది, క్రైస్తవం అనేటువంటిది కన్యక వంటిది, వధువు వంటిది అనమాట. ఎందుకు అనంటే ఇది అన్ని మతాల నుండి తీయబడిన సంఘం, అన్ని వర్గాలు, అన్ని దేశములు, అన్ని భాషల నుండి తీయబడిన సంఘం. అందుచేత
క్రైస్తవంలో ఏముంటుందంటే దేవుని ఆత్మ నివాసము చేసేటువంటి ప్రణాళిక ఉంటుందన్నమాట. అందుచేత మనం దేవుని ఆధ్యాత్మికత సహవాసములోనికి వచ్చినట్లయితే క్రీస్తు మరణం మనకు ఎలా ఉపయోగపడుతుంది గమనించాలి. క్రీస్తు ఎందుకొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు, ఎందుకొరకు ఆయన మన కొరకు సిద్ధం చేయడానికి ఎంతగా మనం పట్టుకుని మనల్ని ఎంత చూడండి. కొన్ని సందర్భాల్లో పూర్వం ఒక వ్యక్తికి వివాహం కుదిరేక 1 నెల 2 నెలలు 3 నెలలు వాయిదా ఇచ్చేవారు. వివాహం చేయడానికి లగ్నం పెట్టడానికి వాయిదా ఇచ్చేవారు. ఇంకా ఏమనేవారంటే పెళ్లి పనులు చేయడానికి సమయం కావాలనేవారు. ఈ విధంగా 6 నెలలు 3 నెలలు సంవత్సరన్నర వాయిదాలు ఇచ్చేవారు. ఇప్పుడేమంటారు, వివాహం కుదిరితే ఆపుంచుకోకూడదు, ఏదో వార్త నెరవేర్చి వస్తుంది, ఈ మాటలు వస్తున్నాయి. కానీ ఇట్లాగా వివాహాలు ఆపుకుని అట్లాగా నిలుపుకుని పరిశీలన చేసేవారు. పెళ్లి కుమారుడు అలాంటి వాడు, పెళ్లి కుమార్తె అలాంటిదని ఇంకోని ఉంటూ ఉండే అన్నమాట. అలాగనే ఇక్కడ మనం క్రీస్తునందు ఉన్న మన విశ్వాసం, మన త్యాగం ఎలా ఉండాలి అనేటువంటి దాని విషయంలో దేవుని సన్నిధిలో మనం పరిశీలన ఇక్కడ మన పట్ల శోధన మనకి జరుగుతుంది. వేదనలు, శోధనలు, పరీక్షలు, ఓర్పు, సహనం ఇవన్నీ కూడా క్రీస్తు ద్వారా మనం వీటిని వహిస్తూ ఉండవలసి ఉంది. పాస్ అవ్వాలి. మనం దేంట్లో పాస్ అవ్వాలి? శ్రమలో పాస్ అవ్వాలి, త్యాగంలో పాస్ అవ్వాలి, నిరీక్షలో పాస్ అవ్వాలి, ఓర్పులో పాస్ అవ్వాలి, నిందల్లో పాస్ అవ్వాలి. అన్ని రంగాల్లో అన్ని శ్రమలలో మనం పాస్ అయితేనే కానీ దేవునికి మనం విలువైన పాత్రగా మనం మార్చబడం. అందుచేత ఒక మాట ఇక్కడ బైబిల్లో వ్రాయబడినది ఏమిటి అనంటే ఆదికాండములో 4వ అధ్యాయం 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడు హెబెలుని కనెను. హెబెలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని చేతిపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలంలోని తన కొంత యెహోవాకు అర్పణను తెచ్చాను. హెబెలు కూడా తన మందలోని తొరచులు పుట్టిన వాటిని ప్రొవిన వాటిని కొన్ని తెచ్చారు. యెహోవా హెబెలును అతని అర్పణను లక్ష్య పెట్టును, కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, హెబెలు గొర్రెల కాపరి మొదట క్రీస్తు ఆయన భూమి మీద ఉద్భవింపబడినప్పుడు మొదటి సువార్త ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందనంటే ఆది కాలంలో దేవుని ఎన్నిక అయిన హెబెలుని, ఎందుకంటే దేవుడు ప్రేమించాడని కయ్యని చేశాడు, హెబెలు మీద పడి చంపేశాడు. ఎందుకు చంపాడు కయ్యను హెబెలుని అంటే దేవుని ప్రేమలో హెబెలు ఉన్నాడు. హెబెలుని దేవునికి దక్కకుండా చేయాలనేటువంటి భావం. ఈనాడు కూడా క్రైస్తవ సంఘం మీద లోకము ద్వేషింపబడడానికి కారణం ఏంటంటే దేవుడు ప్రేమించేటువంటి సంఘాలు దేవుడిని ప్రేమించేటువంటి తత్వాలు ఉండకూడదు అనుకుంటుంది లోకం. కానీ దేవుడు సంఘాన్ని ఎంతో గాఢంగా ప్రేమించి సంఘం పట్ల ఎంతో ఆసక్తి చూపి లోకమంతటి కంటే సంఘము పట్ల లక్ష్యం ఉంచి దేవుడు చేస్తున్నట్టు మన పట్ల ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికత సంబంధమైన ప్రేమతో ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు అనమాట. అందుచేత ఆయన ఏమంటున్నాడంటే, ఇగో నా ప్రాణేశ్వరి, నువ్వు లెబోనాన్ని విడిచి రావాలి అని అంటున్నాడు. అంటే లెబోనాన్ని అంటే విగ్రహారాధన, లేకుంటే గర్వం, లేకుంటే అహంభావం, వీటిని విడిచిరా. నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నా నారిమణి, నా కుమారి అని పిలుస్తున్నాడు దేవుడు. ఏ కాలంలో దేవునితో మనకు వారసు ఉంది. అన్ని రంగాల్లో అన్ని వయసులకు తగినట్లుగా ఆయన మనకు ప్రేమను వర్ణింపజేస్తున్నాడు అనమాట. ఆయన రాబోయే ఆత్మ సంబంధమైన లోక కళ్యాణానికి వరుడు, మనం కాబోయే ఆత్మ సంబంధమైన లోక కళ్యాణానికి తగిన వధువు. గమనించండి, క్రైస్తవ సంఘములోనే
పరిశుద్ధమైన క్రైస్తవ సంఘములోనే బతుకుంది లోకంలో. అందుచేతనే వధువుకు ఎన్నో శ్రమలు ఉన్నాయి, వధువుకి ఎన్నో నిందలు ఉన్నాయి. లోకం అలా ద్వేషిస్తుందంటే దీనికి ఒక కారణం ఉంది. లోకంలో మనకి శ్రమలు వస్తున్నాయంటే దీనికి ఒక కారణం ఉంది. లోకంలో దేవుని కొరకు మనం సహిస్తున్నామంటే దీనికి ఒక కారణం ఉందన్నమాట. అందుచేతనే క్రీస్తును గురించిన ప్రేమను మనం ఏం కలిగి ఉండాలంటే ఆధ్యాత్మికత సంబంధమైన జ్ఞానంలోనికి వెళ్ళాలి, కృపవరాలలోకి వెళ్ళాలి, ప్రేమలోకి వెళ్ళాలంటే క్రీస్తు రాజ్యం అంటే ప్రేమ సామ్రాజ్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వచ్చినాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 2వ వచనం, ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానవంతుయు ఎరిగిన వాడైన కొండలు పెగలెప్పగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించి నన్ను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, ఘోరంగా కోపపడదు, అపకార్యమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమకు ఉండేటువంటి లక్షణాలు క్రైస్తవ సంఘములో ఈ లక్షణాలు మనకు ఉండాలన్నమాట. సహించేవారిగా ఉండాలి. దోచబడి అంటే మనల్ని ఇతరులు దోచుకునేలా ఉండాలి, కానీ మనం దోచుకుని డూప్లెస్ టెలికలు కట్టేవారుగా ఉండేవాడు. రెండవది, మనము ఇతరుల చేత నిందింపబడినను వాటిని వహించేవారుగా ఉండాలి. లోకంలో చాలా సందర్భాలు మనం చూస్తే ఆత్మ సంబంధమైన సేవకులు నోరు కదవరు, వాడు తిట్టినను నోరు కదవడు. కానీ బహిరంగ సంబంధమైన సేవకుడు ఏం చేస్తున్నాడంటే హేళన చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు. వాడు మంచివాడు కాదు, ఆ సేవకుడు మంచివాడు కాదు, ఆ సేవకురాలు మంచివాడు కాదు. ఈ ఒక ఉపన్యాసాలు ఇది ఆత్మ సంబంధమైనవి కావు. కనుక ఆత్మ సంబంధమైన వాటిని ఏ కలిగి ఉంటుందంటే ప్రేమానురాగాలు, ఆత్మీయతను కలిగి ఉంటుంది అనమాట. అందుచేత క్రీస్తు ఒక బీజం ఏమిటంటే సారా. దేవుడు ఏమంటున్నాడు అంటే నేను సారా వలనన్నది, నేను ఇచ్చిన వాగ్దానం ఎవరిని బట్టి, కెతురాన్ని బట్టి కాదు, ఆగను బట్టి కాదు, సారా వలన అనున్నది అనే మాట మాట్లాడుతున్నా. సారా గర్భవాసములోనే ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు గర్భవాసములోనే యాసావు యాకోబు పుట్టాడు. మరలా దేవుడు అక్కడ విభజించాడు. యాసావు కాదు, యాకోబు గర్భవాసమునే. దేవుడు కనుకనంటే ఆత్మ సంబంధమైన బీజాన్ని విభజించుకుంటూ వస్తున్నాడు అనమాట. వాళ్ళని చంపలేదు, దేవునికి ఇష్టలు కాని వారిని దేవుడు చంపలేదు. కానీ ఆత్మ సంబంధమైన బీజాన్ని దేవుడు ప్రేమిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. కనుక చాలా కాలం నుండి ప్రేమిస్తూ ఈ కడవరి దినాలు క్రీస్తు రాకడ వరకు సంఘాన్ని, లోకంలో ఉండేటువంటి ప్రజలను ఆహ్వానించి అనేకమైన సందర్భాల్లో ఓ శాపుడు ఒక గ్రామం వెళితే కొందరు శాపులు కలిసి ఆ గ్రామస్తులు ఏం చేశారు తెలుసా, నీవు మా గ్రామానికి వస్తావా అని చెప్పి ఆ వ్యక్తి మీద ఏం చేశారంటే పేడతో బురదతో ఉన్న ఒక నీళ్ళ గొంతులో డొక్కుతో నీళ్లు తెచ్చా శాపుల మీద పోసారు. శాపుల మీద అందరి మీద చింపాడు ఆ వ్యక్తి. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని ఏమీ కూడా దూషించలేదు. అయ్యో ఆగవయ్యా అనుకుంటూ ముందుకు సాగిపోయారు, కానీ తిరిగి దాడి చేయలేదు. వాడు కూడా ఒక రాయేసి కొడితే క్రైస్తవ సంఘానికి క్రీస్తులకు వచ్చేటువంటి పేరు ఏంటంటే చెడ్డ పేరు. కనుక క్రీస్తు కొరకు త్యాగం ప్రాణాలు పెడుతున్నారు, క్రీస్తు కొరకు ప్రేమను దారిపోస్తున్నారు కూడా. కారణం క్రీస్తు మన కొరకు ఏవైతే దారిపోసాడో, తన ప్రాణాన్ని ఎలా దారిపోసాడో,
క్రీస్తు మన కొరకు ఎలా సహించాడో అలాగే సంఘము సేవకులు కూడా సహిస్తూ ఉన్నారు. లోకంలో ఉండేటువంటి సమాజం అలా సహించే సమాజాలు లేవు. బయట బౌద్ధం అనేటువంటి మతం ఏం చేసిందంటే మయన్మార్ అనేటువంటి దేశాల్లో ఇంకా కొన్ని దేశాల్లో వాళ్ళు ఏం చేశారంటే భయంకరమైన వధ తీసుకొచ్చారనమాట. వాళ్ళు ఖురాన్ ప్రజలను చంపారు. కొన్ని దేశాల్లో కొన్ని మతాలు ఏం చేశాయంటే దాడులు చేసి మానవ హత్య జరిగిందనమాట. తన సొంత ప్రపంచంలో ఉండేటువంటి తన సొంత ప్రజలను చంపి, అంటే తన సొంత శరీరాన్ని తినేటువంటి లక్షణాలు అక్కడ ఉన్నాయి. కానీ క్రైస్తవ సంఘంలో ఏముండాలి అంటే ప్రేమానురాగాలు అనేటువంటి లక్షణాలతో దేవుడు మనల్ని పొందింపజేస్తున్నా. క్రీస్తు ప్రేమను మన హృదయంలో పోస్తున్నా. క్రీస్తు ప్రేమని మనకి నేర్పుతున్నాడు. మనం బహిరంగంగా ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, స్వార్థ తెలియనప్పుడు, సంఘంలోనికి రానప్పుడు ప్రేమికులు కాదు, ద్వేషికులమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు అంటే ప్రేమికులుగా దేవుడు మనల్ని మార్చి సంఘములో అధికం చేస్తున్నాడు. ఒకరికొకళ్ళు ఒదిగేలాగా సంఘములో పడుతున్నాడు. కనుక దేవుని సంఘానికి దేవునికి ఇష్టనిగా క్రియ చేస్తూ మనం ముందుకు సాగితే రాకడ దినములు ఎత్తబడేటువంటి స్థితి మనం కలిగి ఉంటామన్నమాట. పర సంబంధమైన కృపావరాలు కలిగి ఉండేలాగా సంఘములో ఎదగాలన్నమాట. ఒక మాట మనం బైబిల్ చదువుకుని ముగించుకుందాం. బైబిల్ గ్రంథములో కొరింథీయులకు మొదటి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకుందాం. 12వ వచనం, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. గమనించండి, ఏం కలగడానికి? సంఘము క్షేమాభివృద్ధి కలగడానికి ఆత్మ సంబంధమైన కృపావరాలు ముందుకు తీసుకెళ్ళమంటున్నాడు పౌలు. కొరింథీ సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. కనుక ఇప్పుడున్న లోకంలో ఆత్మ సంబంధమైన కృపావరాలు అంటే హేళన చేస్తుంది లోకం, సోషల్ మీడియా. కనుక ఆధ్యాత్మికత దేవుని ఏవి మంచివో ఏవి అనుకూలమైనవో వాటిని కలిగి మనం ముందుకు సాగాలన్నమాట. అందుచేతనే ఈ శిలువ ధ్యానములు, లేటి దినములు అనేటువంటివి సహవాసంలో దేవుని సన్నిధిలో ఎదగడానికి ఒక ప్రాముఖ్యమైన కొన్ని దినాలు మనం వాటిని గైకొనడం ద్వారా సంఘములో ఆత్మీయంగా ఎదగడం ద్వారా అది ప్రయోజనం. బైబిల్లో లెంటు దినాలని శ్రమలు కొట్టాలని ప్రత్యేకంగా రాసలేదు. కానీ ఈ దినాలను పాటించడం దేనికంటే సహవాసంలో ఇంకా ఆత్మ బలంతో ఎదగడానికి ఒక మంచి ప్రయోజనం మనకి కలిగిస్తాయి అన్నమాట. దేవుడి కొద్ది మాటలు మరి నిగుడిలో దేవుడు దీవించును కాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మహాకరుడును సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ స్తోత్రాలు 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 స్తోత్రాలు. సంఘ సహవాసం వల్ల కలిగేటువంటి తృప్తి, సహవాసం వల్ల కలిగేటువంటి అభిషేకం, సహవాసము వల్ల కలిగేటువంటి ఆత్మీయ అభివృద్ధి, ఆత్మ యొక్క బలమును బట్టి ఇగో సంఘములో ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఆశీర్వదించండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సు దయచేయండి. పునరుజ్జీవం దయచేయండి. ఆత్మల సంపద దయచేయండి. ఆత్మల రక్షణ పాత్ర ఇగో నిలబడిన బ్రహ్మ అనేకులను మీరు సంరక్షించులాగా అనేకుల హృదయాలను తెరిచి స్థిరులైన ఆత్మ సంబంధమైన పిల్లలుగా వారిని సంఘములో కట్టమని ప్రార్థిస్తున్నాను బ్రహ్మ. దైవిక సహాయం కల్పించి ఆశీర్వదించండి తండ్రి. పాపములో మరలా నన్ను పడకుండా తీసి, పాపములో మరలా నన్ను పడకుండా తీసి ఆని పరిశుద్ధమైనది కల నీడను కాపాడు. ఆని పరిశుద్ధమైనది కల నీడను కాపాడు. దైవాత్మరాను మాతను నా
మహాగణుడే మా ప్రభా, దృష్టిలకు దేవా, భూమికి ఆకాశమునకు ప్రభా, కల్వరిగిరి కొండపై